వాటిని ఎక్కడ నీడ లేకుండా వాటిని తరవడం ప్రారంభించాను. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలలు, సంవత్సరం దాకా వచ్చేసరికి ఒక్క పిచ్చుక కూడా లేకుండా చంపేశారంట. నెక్స్ట్ ఇయర్ ఇలాగనే పంటలు వేసే సమయం వచ్చింది. ఆ విత్తనాలన్నీ కూడా చల్లేశారు. ఆ తర్వాత మళ్ళీ పంటలన్నీ కూడా వేసేసారు, యాతలు వేసారు. ఆ యాతలు వేసిన తర్వాత పొలంలో కొన్ని పురుగులు స్టార్ట్ అయినాయి. పొలాల్లో పురుగులు వేస్తారు కదా, పురుగులకి మందులు కొడుతూ ఉంటారు కదా, ఆ పురుగులు స్టార్ట్ అయినాయట. అవి మిడతలు, పురుగులు, ఇంకా చిన్న ఇట్లాంటివి క్రిములు, కీటకాలు అన్నీ కూడా ఆ పొలంలో స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఎన్ని మందులు కొడుతున్నా కొన్ని చస్తున్నాయి, ఆ తట్టుకొని ఎదుర్కొన్నవి ఆ తర్వాత చనిపోవట్లేదు. ఇలా జరుగుతూ ఉంది. ఆ పొలము చేతికి రాబోయే టయానికి ఏం జరిగిందంటే ఆ మిడతలు చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దవిగా అయిపోయి ఆ పంట మొత్తం మొదలు నుంచి కొన వరకు ఏమీ లేకుండా ఒలుచుకొని తినేసేయట. అదంతా కూడా అలాగా తినేసిన తర్వాత కరువు వచ్చేసింది. ఇక్కడ ఏం చేయాలి? ప్రధానమంత్రి కాడికి వెళ్ళిపోయారు. మళ్ళా ఆ దేశ అధ్యక్షుడి కాడికి వెళ్ళిపోయారు. అయ్యా, పంటలో ఏమీ మిగలేదయ్యా, ఏమైంది అని వాళ్ళు అడిగితే ఏమో తెలియదు, కానీ మిడతలు వచ్చేసి పురుగులు, కీటకాలు, క్రిములు ఇవన్నీ కూడా వచ్చి ఆ పొలాలు మొత్తం ఒలుచుకొని తినేసాయి. మీ ఓటర్లు ఎవరో చెప్పారంట. ఏమని తెలుసా? మరి పనికి మాలిన రైతులారా, పిచ్చుకలన్నింటినీ ఎందుకు కొట్టేశారు, ఎందుకు చంపేశారు? మీ పొలాల్లో ఉండే క్రిములను, కీటకాలని, మిడతల్ని, చిన్న పురుగులని, వీటన్నిటిని తిని మీకు పంటనిచ్చేదే అవి. వాటిని ఎందుకు చంపించేశారు? అవునా, అయితే మేమేం చేయాలి ఇప్పుడు అన్నారు. ఏమి చేయబల్లే, డబ్బులు ఇచ్చి ఇతర దేశాలకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి పిచ్చుకలు అన్నారు. ఏం చేసి ఉన్నవన్నీ చంపేశారు. ఇప్పుడు ఆ జాతి పిచ్చుకలని ఇతర దేశాలకి వెళ్ళి, అయ్యా మీ దేశంలోని పిచ్చుకలు నిండాయి, ఎవరిని అడతారు? అట్లాగా వాళ్ళు అడుక్కున్నారు ఒక దినాన్ని. అట్లాగా ఎందుకు దాన్ని అలా చెప్పారు అంటే, కరోనా వచ్చిన ఆ తర్వాత అది బయటకు వచ్చిందని రాసి ఆ మెసేజ్లో కూడా వచ్చింట చాలామందికి. దాన్ని చదివే నేను. ఇలాగ చేశారంట వాళ్ళు. ఎందుకనంటే దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నటువంటి వాడు, మన పరలోకపు తండ్రి వాటిని ఎంతో సమృద్ధిగా పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినము గురించి నీకు తెలియకపోవచ్చు, లేదా నాకు తెలియకపోవచ్చు, పిచ్చుకలకు చాలా శ్రేష్టంగా తెలుసు. ఎందుకనంటే ఈ దినమున దేవుడు మమ్మల్ని పోషించాడు, రేపటి దినం గురించి ఆలోచించమని. అందుకని ఉదయాన్నే లేయగానే వేకువనే లేసేవి ఎంత కోలాహలంగా దేవుని స్తుతిస్తాయో. నువ్వు నేను ఈరోజు ఉదయం లేయంగానే ఏం ఆరాధిద్దాంలే, ఏం ప్రార్థన చేద్దాంలేని కాసేపు కాళ్ళు ముడుచుకొని అలాగ పడుకోవచ్చేమో, కానీ అవైతే అలా చేయవు కదా. ప్రతి ఉదయము వర్షం రాని, తుఫానే రాని, లేకుంటే ఏమైనా రాని కాక